హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా వ్లాగ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ జర్నీ. నేను 2020 నుంచి 2024 ఇవాళ 31st కథం కేల్ కథం 24 అయిపోయినట్టే. నేను 2020లో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనకు యూట్యూబ్ సాలరీ ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఎంత వచ్చింది అంటే రాబోతుంది. అది ఎప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది, ఎంత కష్టపడ్డాం, ఏమేమి కథలు ఉన్నాయి, ఇలా చాలా కష్టాలు ఉన్నాయి చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇప్పుడు వీడియో తీస్తున్న సెల్లే 2020లో కొన్నా. ఇప్పుడు వీడియో తీస్తున్నా కదా, ఆ మొబైల్ 2020లో కొన్నా. ఆ మొబైల్ పని అయిపోయింది ఫ్రెండ్స్. ఆ మొబైల్ పని అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు వస్తాయి కావచ్చు. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీన్ని కూడా మీకు చిన్నపాటి వీడియో తీసి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే 2020లో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. దీనికంటే ముందు మనకు మోటోరోలా G6 అనే మొబైల్ ఉంటుండే. G6 అనే మొబైల్ ఉంటుండే. దాంట్లో స్టార్ట్ చేసినా కానీ అంత సక్సెస్ కాలే. తర్వాత ఈ మొబైల్ తీసుకున్నా. అప్పుడు ఈ మొబైల్ కెమెరా మంచిదని అట్లా ఇట్లా సెర్చ్ చేస్తే ఈ మొబైల్ మనకు అంటే బెస్ట్ అని అనిపించి ఈ మొబైల్ తీసుకున్నా. పోకో X3 ఈ మొబైల్ తీసుకున్నా. ఈ మొబైల్ తీసుకొని అప్పటి నుంచి కష్టపడితే ఒక 1 year కింద మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. తర్వాత దానిలో వీడియోలు ఇక అప్పుడప్పుడు పెడుతూనే ఉన్నాం. ఎప్పుడు అంటే కంటిన్యూగా పెడుతూనే ఉన్నా. ఇప్పుడు మనకు ఛానల్లో మనీ వచ్చింది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఎంత అంటే. ఇప్పుడు అది కూడా $100. ఇవాళ 31st కదా, 31st. ఇవాళ ఏమంటారు, ఇవాళ నైట్కు $100 కంప్లీట్ కావాలి. చూద్దాం ఎంత అవుతాయో మరి. చూడండి ఫ్రెండ్స్, ఇక ఫోకస్ అవుతుంది. ఇట్లా వెళ్తుంటే వచ్చి స్క్రీన్ మీద. ఓకే ఫ్రెండ్స్, ఇక 97.43 సెంట్స్ ఇవి డాలర్స్. ఇప్పటివరకు $97.43 వచ్చినాయి. మనకేందంటే $100 అయితే మనకు వస్తాయి. $100 అయితే మనకు అకౌంట్లోకి వస్తాయి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకు మానిటైజేషన్ ఎప్పుడు అయిపోయింది అనేది కూడా చూపిస్తా. చూడండి, ఇక్కడ టచ్ మానిటైజేషన్ ఏమంటారు, మానిటైజేషన్ అంటున్నా, ఫోకస్ అవుతుంది. నువ్వు ఫస్ట్ దూరం ఉండు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇదేంటంటే ఫోకస్ అవుతలేదు ఫ్రెండ్స్. మీకు ఫోకస్ అయితే మంచిగా చూపిద్దాం అనుకున్నా. ఏమంటారు, ఇక మీకు ఇక్కడ చూపిస్తా. ఇది మనకు పోయిన నవంబర్ 1st నుంచి మానిటైజేషన్ అయిపోయి అప్పటి నుంచి మనకు కౌంట్లోకి వచ్చింది. ఇక్కడ మీకు కనబడుతుందో లేదో నాకు అది ఇక్కడ ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ November 1st 23 నుంచి కౌంట్ అన్నట్టు. ఇగో ఇప్పుడు మనకు ఈ December 31st లోపు మనకు నైట్ లోపు కావాలి. ఎవ్వరు ఎంకరేజ్ లేదు ఫ్రెండ్స్. నాకు డిస్టర్బెన్స్ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మా ఇంట్లో కూడా నాకు ఎంకరేజ్మెంట్ లేదు. మా ఆవిడ ఎంకరేజ్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఆమె కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు. పట్టి చేపిస్తే తప్ప వీడియోలు చేయదు. ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఎక్కడికో పోతుంటాం. అంటే మనం కష్టపడ్డ దానికి అంటే ఇక ఎవ్వరిని మనం ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు. ఎవరిని మనం లెక్క తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మా ఆవిడ ఉందనుకో, అస్సలు మనం చెప్పేది ఇప్పుడు ఒకటి చెప్తా అంటే ఒకటి చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏమున్నా గొడవలే ఫ్రెండ్స్ మాకు ఎక్కువ. ఏమంటారు, వీడియోలు ఇక చెప్పడానికి కూడా అసలే అంత వరెస్ట్ అంటే అంటే నాకు ఎంకరేజ్మెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ లేదు. అయినా కానీ మనం ఏదో చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టినాం. ఇవన్నీ అంటే నాకు ఇక 4000 hours ఏమంటారు వాచ్ టైము, 1000 సబ్స్క్రైబర్లు కావడం చాలా కష్టమైంది నాకైతే.
2020లో స్టార్ట్ చేస్తే ఒక ఛానల్ తీసేసిన. తర్వాత ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో పెట్టిన. ఇది 2020లో స్టార్ట్ చేసిన నేను యూట్యూబ్. తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత అది తీసేసిన. ఇది 2 ఇయర్స్ బ్యాక్ ఏమో పెట్టిన ఛానల్. ఇది పెట్టిన ఒక 1 ఇయర్కి ఏమో మానిటైజేషన్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి వీడియోలు పెడుతూనే ఉన్నా. మనకు 2 ఛానళ్ళు ఉన్నాయి. ఇది వ్లాగ్ ఛానల్. ఈ ఛానల్ మనకు మానిటైజేషన్ కానీకే మెల్లగా 1 ఇయర్ టైం పట్టింది. ఇక నేను అంటే చాలా చోట్ల వీడియోలు తిరుక్కుంటూ పెట్టిన. డిస్కరేజ్ అయితే మస్తు చేసారు ఫ్రెండ్స్. డిస్కరేజ్ అయితే మస్తున్నది. అంటే ఇక మనం చూసేటోళ్ళు ఎట్లుంటుందంటే ఇక అంటే వీనితో కాదన్న టైప్లో ఒక అది చేస్తుండే. కానీ మనం ఎప్పుడు డిసప్పాయింట్ కాలే. మనం ఎప్పుడు ఇక స్టార్ట్ చేసినామంటే మనం ఏమంటారు పూర్తి చేసేసి పెట్టాలి. మన పాలసీ అది. ఇక అట్లా మనం అప్పుడు స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ మనకు మానిటైజేషన్ అయిపోయినకే ఇప్పుడు మనకు 14,000 సబ్స్క్రైబర్లు దాటున్నారు. ఆ సబ్స్క్రైబర్లు రానికే ఇక చాలానే కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఇక మా ఇంట్లో సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ లేదు. నాకు నేనే ఎంకరేజ్ చేసుకున్నా. ఎక్కడి నుంచి మనకి ఎంకరేజ్మెంట్ లేదు. మనకు నువ్వు నీ వెనక నేను ఉన్నా, నడువు, నేను మొత్తం ఫుల్ ఫోకస్ పెంచాలి. మనకు అంటే మనకు చేయూత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. నేను ఉండేది హైదరాబాద్లో. చేయూత అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. అంత డిసప్పాయింట్లే ఉన్నాయి. అయినా కానీ నేను ఇక ముందుకు నేను ఒకటి స్టార్ట్ చేసినా కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది నేనే కాబట్టి ఇక ఇట్లా ముందుకు తీసుకుపోతున్నా ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి ఒకసారి మంచిగా పూర్తిగా చూస్తే మీకు కష్టాలు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకు కష్టాలు కూడా బాగుంటాయి. ఏంటంటే యూట్యూబ్ సక్సెస్ అనేది తొందర వస్తుందా అంటే చెప్పలేము ఫ్రెండ్స్. తొందర రావచ్చు, లేట్ టైం పడవచ్చు. కొందరికి 7-8 సంవత్సరాలు టైం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 6-7 సంవత్సరాలు 7 సంవత్సరాలకు మానిటైజేషన్ అయ్యి ఇప్పుడు పిన్ నెంబర్ వచ్చి ఇప్పుడు అంటే సాలరీ రావడం అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఇది నేను యూట్యూబ్లోకి ఎంటర్ అయింది 2020లో. ఈ మనకు ఛానల్ ఈ ఛానల్ తర్వాత పెట్టిన ఛానల్ 2020లో పెట్టిన ఛానల్ ఏమైందంటే నా దిమాగ్ ఖరాబ్ అయ్యి ఆ ఛానల్ తీసేసిన. 200-300 వీడియోలు ఉన్న ఛానల్ అది. మస్తు తిరిగిన ఫ్రెండ్స్. వరంగల్ అది ఇది హైదరాబాద్, కర్నూలు, ఎక్కడెక్కడ మంచి లొకేషన్లు ఉంటే ఆ లొకేషన్లు తిరిగి వీడియోలు చేసేది అన్నట్టుగా అప్పుడు. అయినా కానీ అప్పుడు నాకు యూట్యూబ్ గురించి కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండే. అప్పుడు తిరిగిన అయినా గ్రోత్ వస్తుందని చెప్పేసి మస్తు పెట్టుబడి పెట్టిన. బండ్లు కొన్నప్పుడు మంచి కొత్త బండ్లు తిరగడానికి కావాలని చెప్పి బండ్లు కొన్నా కానీ ఇక తిరగడానికి నేను పెట్టుబడి బాగా పెట్టాను అనుకో ఫ్రెండ్స్. మా ఆవిడని పట్టుకొని తిరిగి వీడియోలు పెట్టేది. ఇక నాకేంటంటే 700-800 సబ్స్క్రైబర్లు ఉండే అంత కష్టపడితే. అదేమంటారు ఊకే వాట్సాప్లలో షేర్ చేస్తుండే వీడియోల్ని. మనకు అంత అప్పుడు నాలెడ్జ్ లేకుండే దాని గురించి. షేర్ చేస్తుండే. ఇక అట్లా రీచ్ తక్కువ ఉండే. నాకు మస్తు డిసప్పాయింట్ ఉండి ఒక టైంలో దిమాగ్ ఖరాబ్ అయ్యి ఆ ఛానల్ తీసేసి ఈ ఛానల్ 22లో పెట్టినా అనుకుంటా ఫ్రెండ్స్. ఈ ఛానల్ 22లో పెట్టినా. ఇక ఒక 1 ఇయర్కి ఏమో మానిటైజేషన్ అయిపోయింది. సబ్స్క్రైబర్లు పెరిగిర్రు, వాచ్ టైం వచ్చింది. ఇది చెప్పిన కదా నవంబర్ 1 నుంచి కౌంట్ అయితే మనకి ఇప్పుడు యూట్యూబ్ సాలరీ వచ్చేది ఉంది. ఇంకా మనకు ఏమంటారు ఇవాళ జనవరి 31 కదా, డిసెంబర్ 31 కదా. ఇవాళ 31 నైటు చూస్తే అది $100 అయితే అది మనకు నెక్స్ట్ మంత్ కౌంట్ అవుతుంది. అంటే నెక్స్ట్ మంత్ మనకు అకౌంట్లోకి వస్తుంది. $100 అంటే ఈక్వల్ టు 84 రూపీస్ ఫ్రెండ్స్. 84 రూపీస్ సంథింగ్ సెన్స్ ఎంత ఉంటుంది. అది ఎప్పటికప్పుడు అమెరికన్ డాలర్ మారుతూ ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. ఇక అది ఎంత అనేది మీరు 84 రూపీస్ లెక్క వేసుకోరి. 100 × 84 కొడితే మీకు 8,500 8,000 సంథింగ్ 9,000 లోపలనే వస్తుంది ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ రాదు. అంటే ఎంతో కష్టపడి ఎన్నో పెట్టుబడులు పెట్టి ఎంతో తిరిగితే మనకు ఇప్పుడు వచ్చేది ఇది అమౌంట్. యూట్యూబ్లో మనకు కష్టపడితే చెప్పలేం ఫ్రెండ్స్. మనకు ఏమంటే ఇక ఒక హోప్ అంతే. ఇక ఒక హోప్తో పోతాం మనం. ఇప్పటికి కూడా మనం కష్టపడుతూనే ఉన్నాం.
ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియో, ఓకేనా. ఏంటంటే ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ అయితే తక్కువ ఫ్రెండ్స్, నాకు ఎంకరేజ్మెంట్ అనేది లేదు ఎట్ సైడ్ నుంచి కూడా. నాకు నేనే ఎంకరేజ్ చేసుకున్నా, నాకు నేనే అది చేసుకున్నా. ఎప్పుడు మనకు సపోర్ట్ చేసినోడు, మనకు ప్రోత్సహించిన వాళ్ళు, మనకు మన తోటి ఇక ఎందుకు ఇవన్నీ చెప్పాలనిపిస్తుంది కానీ, నాకు నేనే ఎంకరేజ్ చేసుకొని, నాకు నేనే పుష్ చేసుకొని, నన్ను నేనే మోటివేట్ చేసుకొని నడిపించిన ఛానల్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, ఇప్పుడు ఆ మొబైలు ఖరాబ్ అయి పోవడానికి రెడీ ఉంది. కొద్ది రోజుల్లో ఆ మొబైల్ ఇక పక్కకు పెడతాం అన్నట్టుగా. ఏంటంటే ఇక మొబైల్ పని అయిపోయింది. ఆ మొబైల్తోనే 2 ఛానల్ స్టార్ట్ చేసిన. ఒక ఛానల్ నుంచి ఇప్పుడు ఒక 4-5 మంత్స్ ఇన్కమ్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ నుంచి. ఈ ఛానల్ ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది. ఇంకో ఛానల్ అయితే ఒక 4-5 మంత్స్ సాలరీ తీసుకున్నా, యూట్యూబ్ సాలరీ, ఓకేనా ఫ్రెండ్స్. కష్టపడితే నేను ఏంటంటే కొంచెం ఎప్పటికైనా కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది. ఇక మనం వెయిట్ చేయాలి, మనం ఓపిక పట్టాలి. మనం ఏదైనా పని చేస్తా అనుకున్నప్పుడు దాంట్లో ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఫేస్ చేయాలి, అన్నీ ఫేస్ చేయాలి. కానీ మనం ఎప్పుడు దాన్ని వదిలిపెట్టద్దు. ఎప్పుడోసారి మన టైం వస్తుంది. దేనికైనా మనం ఒకప్పుడైతే దీంట్లో ఒక్క వీడియో పెడితే 1,00,000 మంది చూస్తేనే గొప్ప అనుకునేది. అట్లాంటిది నాకు ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఒక్కొక్క వీడియో 1,00,000, 2,00,000, 3,00,000 ఒక వీడియో అంటే 1 మిలియన్ ఒక్క వీడియో కూడా కాలే. ఒక వీడియో 1 మిలియన్కి దగ్గర ఉంది. అన్నీ చూసినాం. ఇంకా కష్టపడాలి, ఇంకా ముంగడుకోవాలి. అంటే హోప్ వదులుకోవద్దు. ఇప్పుడు మనకు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు మా ఆవిడ ఉందనుకో, ఆమెకు డిస్కరేజ్ చేస్తే ఆమె వచ్చి నా కాడ ఏమంటారు కథలు పడుడు ఉంటుంది. అంటే ఇట్లా మనతో ఉన్న వాళ్ళు కూడా మనకు డిస్కరేజ్ చేసేటోళ్ళు ఉంటారు. అట్లా కూడా నేను పట్టించుకోకూడదు. మనం ఎట్లా స్టార్ట్ చేసినాం, మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా దాని నుంచి రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఏమున్నది అనేది నాకు తెలుసు. అర్థమైందా ఫ్రెండ్స్. డిస్కరేజ్ చేసేటోళ్ళు మన చుట్టుపక్కలనే ఉంటారు, మన ముంగటనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ చూపులల్లో ఉంటుంది డిస్కరేజ్ అంటే డిస్కరేజ్ చేస్తుడు. వాళ్ళ ప్రవర్తనలా, వాళ్ళ బిహేవియర్లా, అన్నిట్లల్లో డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక కొద్ది రోజులలో మనం మంచి ఊపుతోటే చేసే పనులు ఉన్నాయి. అవన్నీ వీడియోలలో వస్తాయి, చూడండి. కానీ ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్, ఏ పని అయినా కానీ, మీరు ఏ పని తీసుకున్నా కానీ, ఆ పనిని మీరు పట్టుకున్నారంటే లైఫ్ ఆ పని మనతోనే పోవాలి. అంటే ఉండాలి. అంటే మనం దాన్ని ఎంతో కొంత మనం లేపి చూపించాల్సిందే. అది నా పాలసీ. నేను ఒకప్పుడు అసలు సబ్స్క్రైబర్లే ఏమంటారు, ఇప్పుడు మనకు 14,000 సబ్స్క్రైబర్లు, ఇంకో ఛానల్లో 24,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను ఒకప్పుడు 700 సబ్స్క్రైబర్లు, సంవత్సరాలు కష్టపడితే 700 సబ్స్క్రైబర్లు వచ్చారు. అది చూసినా, ఇది చూసినా, అన్నీ చూసిన ఫ్రెండ్స్, కష్టాలు చూసిన. ఇక మనం అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేటోళ్ళకు ఇది చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు, అర్థమైందా. కొందరు షార్ట్ టైంలో లేచిపోతారు. షార్ట్ టైంలో అంటే ఇట్లా వీడియోలు పెట్టగానే 1 మంత్లో లేచిపోతారు. కొందరు అయితే 1 డేలో, ఒక వారం రోజులలో 1 మిలియన్ కొట్టే వీడియోలు కూడా ఉంటాయి. అర్థమైందా. కొంచెం ఏమంటారు, ఇక అదంతా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జరుగుతుంది యూట్యూబ్లో. అందరికీ ఒకటిలాగా జరుగుతుంది అంటే అట్లా ఏముండదు. కొందరు మొత్తం కార్లు కొని, బిల్డింగ్లు కొని, అవన్నీ జరుగుతాయి. ఇక వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్కు ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్, అర్థమైందా. కాకపోతే కొందరు కష్టపడితేనే ముంగడికి పోతారు, కొందరు ఏం చేసినా నడుస్తాయి. అర్థమైందా. ఇప్పుడు నా సొంటానికి జర టాలెంట్ చూపిస్తేనే నడుస్తుంది. కొందరు ఎట్లా ఉంటారంటే జర మంచిగా ఉండి, లుక్ పరంగా మంచిగా ఉండి, మంచి కెమెరాలు వాడి, మంచి ఎడిటింగ్ ఎక్విప్మెంట్ వాడి, అట్లా వాళ్ళు ఏదో చెప్పి బిమ్మిని ఏమంటారు, మసిగూసి మారడికాయ అంటారు కదా, ఆ టైప్లో అన్నట్టుగా ఏదో చేస్తారు, అదే వీడియో అయిపోతుంది. కొందరికి కష్టపడితేనే, ఇప్పుడు నాకు కష్టపడితేనే నడుస్తుంది అట్లా. అది ఫ్రెండ్స్, నేను ఏమేమో చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నా సక్సెస్ ఏంటంటే, నేను 20లో యూట్యూబ్లో ఎంటర్ అయితే మనకు ఈ ఛానల్ ఇప్పుడు సక్సెస్ అయింది. ఈ ఛానల్ అంటే
ఇంకో ఛానల్ అది పోయిన తర్వాత దాని మీద మళ్ళీ ఎట్లైనా ఇంకో ఛానల్ పెట్టాలని పెట్టి ఈ ఛానల్ పెట్టిన. ఈ ఛానల్ పెట్టి ఇప్పుడు తనలాడితే ఇప్పుడు ఈ ఛానల్ ఇక 20తోనే సమానం నాకు. 4 సంవత్సరాలు కష్టపడితే ఈ ఛానల్ లేచింది అనుకోరి. ఇంకో ఛానల్ చరిత్ర ఏంటంటే అది ఒకటే 6 నెలల్లోనే లేచింది అది. 6 నెలలు కూడా పట్టలేదు, 2-3 నెలలనే లేచింది. ఇట్లా పెట్టిన వీడియోలు పెడుతూనే ఉన్నా. కథం 2-3 నెలల్లో మానిటైజేషన్ అయిపోయింది. కథం సాలరీ వచ్చుడు స్టార్ట్ అయింది. అంతా మంచిగానే ఉంది అది. అదేంటంటే నేను ఒక నెల సాలరీ వస్తుంది, ఒక నెల గ్యాప్, ఒక నెల సాలరీ వస్తుంది, ఒక నెల గ్యాప్. దాంట్లో ఇక మనం ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక మనం ఫుల్ టైం యూట్యూబర్ అంటే నేను ఎప్పటి నుంచో ఫుల్ టైమే చేస్తున్నా. ఇక ఇప్పుడు ఫుల్ ఫోకస్గా మనం కన్సిస్టెంట్గా చేసే ప్రయత్నంలో ఉన్నాం. కాకపోతే కొంచెం ఏమంటారు ఇబ్బందులు ఉన్నాయి. ఎవరికి ఉండే ఇబ్బందులు అందరికీ ఉంటాయి. కానీ కొంచెం ఇంకా మనం ఏమంటారు నడుచుకుంటూ పోతారు ఇన్ని రోజులు నడుచుకుంటూ పోయినాం అనుకోరు. ఇక ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచాలి. ఇక స్పీడ్ పెంచితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. పెంచుదాం. నేను ఏంటంటే ఫ్రెండ్స్, ఇక నేనైతే ఒకటి చెప్పాలనుకున్నది ఏదేదో మాట్లాడతానని నాకు కూడా అర్థమవుతుంది. ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉండరు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ అంటే మనం లేచిన తర్వాత ఎవరైనా సపోర్ట్లు కొడతారు. కానీ మనం డౌన్ఫాల్ ఉన్నప్పుడు ఎవడు ఎంకరేజ్ చేయడు, ఎవడు మన దేకడు, ఎవడు మనల్ని పట్టించుకోడు. ఏ పనైనా కానీ అట్లే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ బిజినెస్ చేయరు, ఏదైనా చేయరు, మనం డౌన్లో ఉన్నప్పుడు ఎవడు మన దగ్గర రారు, ఎవడు మనకి ఎంకరేజ్ చేయడు. మన సత్తేని మనం చూపించినప్పుడే మనకు లెవెల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా అని చెప్పేసి మనకు ఇబ్బందులు అవుతున్నాయని, ప్రాబ్లమ్స్ అవుతున్నాయని మనం స్టార్ట్ చేసిన పని వదిలేయద్దు. అదొకటి చెప్తా. మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో ఆ పని మనం చేసే చూపించాలి. ఒకప్పుడు యూట్యూబ్లో నేను ఈ మానిటైజేషన్ కోసం మస్తు తనలేండి. 1000 సబ్స్క్రైబర్లు కావాలి, మానిటైజేషన్ కావాలని మస్తు. అసలు అది ఎట్లుంటుందో చూడాలనుకున్నా. చూసిన దాంట్లో యూట్యూబ్లోకి వెళ్ళి సార్లు ఆ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ వస్తే ఎట్లుంటుందో చూడాలనుకున్నా. ఆ పిన్ వచ్చింది, చూసిన. యూట్యూబ్లోకి వెళ్ళి సార్లే వస్తే చూడాలనుకున్నా. సాలరీలు ఇప్పుడు నాకు 4-5 నెలలు వేరే ఛానల్ నుంచి వస్తాయి. ఆ సాలరీ కూడా చూసిన. ఇప్పుడు మనం ఇంకా చూడాల్సినవి ఇంకా మస్తున్నాయి, మీకు కూడా చూపించాల్సినవి మస్తున్నాయి. అంటే దీన్ని ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం, నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన దాంట్లో మనకు ఇప్పుడు సాలరీ రాబోతుంది. $100 అయితే వచ్చినట్టే ఫ్రెండ్స్. అంటే ఎంతో కష్టపడితే ఇప్పుడు మనకు ఒక $100 వస్తున్నాయి అని చెప్పి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నా. దాని వెనక కష్టాలు చెప్పాలనుకున్నా. అండ్ నేను ఏవేవి అయితే కొన్ని డ్రీమ్స్ చిన్నవి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్లు కావాలి. ఇప్పుడు మనకు 14,000 ఉన్నారు, ఒక దాంట్లో 24,000 ఉన్నారు. అండ్ యూట్యూబ్ నుంచి సాలరీ ఎక్స్పెక్ట్ చేసినాం, వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్స్ మనం పోవాలి. అదే ఫ్రెండ్స్, యూట్యూబ్లో వచ్చేటోళ్ళకు ఇది ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది ఈ వీడియో. చూడుర్రి. ఏమంటారు, మీ పని ఏదన్నా సెకండ్ ఆల్టర్నేట్ ఇంకో పని కూడా ఉంటే ఆ పని చేసుకుంటే ఈ పని చేసుకోరు ఫ్రెండ్స్. నేను ఒక్కదాని మీదనే పోయి మస్తు కష్టాలు పడుతున్నా. మొత్తం నేను యూట్యూబ్ మీదనే అది చేసిన ఫ్రెండ్స్. యూట్యూబ్ మీద ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు యూట్యూబ్ మీదనే ఫోకస్ చేసి అది చేసిన. వేరే పనులు ఏవి పట్టించుకోవాలి. అట్లా అప్పుల పాలైనా. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం ఇంట్లో నుంచి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిన. అది అర్థమైందా ఫ్రెండ్స్? ఇక ప్రాబ్లమ్స్ అనేటివి ఉండనే ఉంటాయి. మనం కొంచెం ఏంటంటే ఇంకో ఆల్టర్నేట్ పని ఉంటే మనకు ఫైనాన్షియల్గా కూడా కొంచెం ప్లస్ అవుతుంది. అప్పులు గిప్పులు అట్లాంటివి చేయాల్సిన పని ఉండదు. ఇంకో ఏదన్నా ఆల్టర్నేట్ పని ఏదన్నా ఉంటే ఇది సెకండరీ కింద పెట్టుకోవాలి. మీ లక్ బాగుండి ఇది మంచిగా ఉంటే దీన్ని మంచిగా ఇదే అంటే దీనికే ప్రియారిటీ ఇచ్చి ఇదే కంటిన్యూ చేసి ఇంకో ఆల్టర్నేట్ పని దాన్ని సెకండరీ కింద పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లోకి వచ్చేటప్పుడే మనకు జాబ్ ఉంటే జాబ్ చేసుకోవాలి, లేకపోతే సెకండరీ బిజినెస్ ఉంటే బిజినెస్ చేసుకోవాలి. దీంట్లో గ్రో వచ్చిన తర్వాత అప్పుడు మనం యూట్యూబ్ సైడ్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకు ఏది లేదు యూట్యూబ్ సైడ్ వచ్చి మొత్తం యూట్యూబ్ మీద చేస్తా అంటే ఇబ్బందుల పాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకు ఏమంటారు, ఇలా కామెంట్లు పెడతా అంటే మస్తు అనిపిస్తుంది. అది మస్తు ఉంటాయి కథలు, మనం ఊపిపోయేటట్టు. కానీ మనం సైడ్ ఏమంటే మన బతుకు తెరువు జీవన ఉంటాయి కదా, దాని సైడ్ కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. అది ఎట్లున్నది,
అంటే మరి అప్పులు గిప్పులు చేసుడు అట్లాంటివి పెట్టుకోకుండా మంచిగా ప్లాన్ చేసి ఒక లెక్కలా పోతే మంచిగానే ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇటు ఫ్యామిలీలో ఇబ్బందులు పెట్టుకొని ఇటు యూట్యూబ్లో వచ్చి నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తా అంటే అది కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ వీడియోలు చేయాలంటే మనకి ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా అది పక్కన పెట్టి మనం అప్పుడు ఏం చేయాలనుకున్నా అది చేయాలి. అట్లా ఉంటేనే ఈ యూట్యూబ్లో నడుస్తుంది. అర్థమైందా? నాకు ప్రాబ్లంలు ఉన్నాయి తలకాల దిమాకులో ఏమో పెట్టుకొని వీడియో ముందుకు వచ్చి మనం ఏదైనా మాట్లాడినా కరెక్ట్ ఉండదు, ఏదైనా చేద్దామన్నా కరెక్ట్ ఉండదు, అంత డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మనకు అంత సిచ్యువేషన్లో కూడా ఆ సిచ్యువేషన్ పక్కకు పెట్టి మనం హ్యాపీగా ఉండి మనం వీడియోలు చేసేటట్టు ఉండాలి. అంటే ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఫేస్ చేస్తాను, ఇవన్నీ నేను చేసేటివి కాబట్టి మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇక సక్సెస్ అనేది నాకు చాలా లేట్గా వచ్చింది. దీన్ని సక్సెస్ అంటారా ఏమంటారా మీరు కామెంట్లు చెప్పరు. కానీ ఇక మొత్తానికైతే యూట్యూబ్ నుంచి ఈ ఛానల్ నుంచి నాకు వచ్చే నెల సాలరీ వస్తుంది అనుకుంటాను. ఇంకో యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మనకి ఎప్పుడు సాలరీ వస్తూనే ఉంది. అది నాకు ఆ ఛానల్ నాకు అన్నీ చూపించింది ఫ్రెండ్స్. మానిటైజేషన్, తొందర సబ్స్క్రైబర్లు వచ్చుడు, యూట్యూబ్ నుంచి సాలరీ వచ్చుడు, ఇవన్నీ మనకు ఆ ఛానల్ చూపించింది. ఎంకరేజ్మెంట్ అంటే ఎవరు చేయరు ఫ్రెండ్స్. ఎంకరేజ్మెంట్ ఇంకా డిస్కరేజ్ చేస్తారు కానీ ఎవరు ఎంకరేజ్మెంట్ చేయరు. ఇక మా ఆవిడకైతే నేను వీడియోలు చేసేటప్పుడు ఒక్కదానికి ఇప్పుడు మనం కొందరు ఎట్లుంటారంటే మనకంటే ఫాస్ట్ ఉంటారు. ఇక మా ఇంట్లో ఈమెకి ఎట్లంటే ఒక్కొక్క విషయాన్ని మనం పట్టి చెప్పి ఫస్టే నువ్వేం చేస్తానో నువ్వు నాకు చెప్పాలి అంటది. ఇక అవన్నీ ఉంటాయి అన్నట్టు. మనం ఇప్పుడు ఫ్లోలో ఇట్లా అల్లుకుపోయేటట్టుంటే యూట్యూబ్లో మంచిగా షార్ప్ ఉంటే మనకు సక్సెస్ కూడా అట్లనే ఉంటుంది. ఇక మనకి ఏంటంటే నేను దీని మీద పాషన్తో పెట్టిన నాది నేను ప్లాన్ చేసుకోవాలన్నా నేను ఏదో చేసుకొని నడిపించుకుంటాను నడుస్తుంది ఇప్పుడు. ఇక చూద్దాం ఇంకా మన పయనం ఎక్కడ దాకా పోతుంది, మన పయనం ఎటు పోతుంది, ఏమవుతుంది, ఇంకేమేమి ముందు భవిష్యత్తు ఏందనేది చూద్దాం. మొత్తానికైతే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎప్పుడో స్టార్ట్ చేసిన ఛానల్కు తొందరలో సాలరీ రాబోతుంది. అదొక హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని ఇప్పుడే చేసిన. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే మొబైల్ తీసుకొని మనం యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాతనే ఆ ఇంకో మొబైల్ తీసుకుందాం అనే ఒక ఆలోచన ఉండే. ఇప్పుడు వీడియో చూస్తూ ఇప్పుడు ఈ వీడియో తీసేది ఆ మొబైల్ తోటే. ఆ మొబైల్ ఏంటంటే తొందరలో షెడ్కి వెళ్ళిపోతుంది. ఇక ఇది నాకు తెలిసి మీ లాస్ట్ వీడియో అవుతుందో మరి ఏం వీడియో అవుతుందో తెలియదు. మొత్తానికి అయితే ఆ మొబైల్ ఇప్పుడు 4 years అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు December 31st అది 2020లో తీసుకున్న మొబైల్. ఇక దానికి కూడా మస్తు వీడియోలు తీసింది ఫ్రెండ్స్. ఆ మొబైల్ అయితే ఈ మొబైల్ మస్తు వీడియోలు తీసింది, మస్తు చాలానే కష్టపడ్డది. ఇప్పుడు 2 ఛానల్ని మనకు సాలరీలు వచ్చింది ఈ మొబైల్ నుంచే. మనకు 2 ఛానల్కి సబ్స్క్రైబర్లు, వీడియోలు, ఇప్పటివరకు ఎడిటింగ్లు, వీడియోలు, థంబ్నెయిల్ ఎడిటింగ్లు అన్నీ ఈ మొబైల్తో చేసింది. ఒక్క మొబైల్తో చేసిన. ఇప్పటివరకు నేను ఏం వాడలే ఫ్రెండ్స్. అంటే నేను రోడ్ మైక్ ఒకటి వాడతా, అండ్ సెల్ఫీ స్టిక్ వాడతా, ఒక ట్రైపాడ్ ఉంది. ఇంతేగా నేను యూట్యూబ్ ఖర్చు పెట్టింది. ఇక నేను తిరగడానికి మస్తు పెట్టిన ఫ్రెండ్స్. తిరగడానికి వరంగల్, కర్నూలు, మహబూబ్ నగర్, ఏమంటారు ఇటు టెంపుల్స్, నల్గొండ సైడు అట్లా తిరగడానికి ఖర్చులు బాగా పెట్టిన. మనకు దాంతో చూసుకుంటే నాకు వచ్చే ఈ ఏమంటారు ఈ పేమెంట్ అనేది చాలా తక్కువ. అర్థమైందా ఫ్రెండ్స్? చూద్దాం మన ఏమంటారు ముందు నా పాలసీ ఒకటే ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా ఒకసారి అది ఏదైనా కానీ ముహూర్తం పెట్టినామంటే దాన్ని బద్దలా కొట్టాల్సిందే, మొత్తం చేయాల్సిందే. షేక్ చేసి ఇచ్చిపెట్టుడే. అప్పటిదాకా నాకు మనసు పట్టేది. షేక్ చేస్తా, ఆ నమ్మకం నాకున్నది. ఆత్మవిశ్వాసం ఏమంటారు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. అవి ఉంటేనే నడుస్తుంది. అర్థమైందా? ఇక అయిపోయిందిరా అంటే అది మన చేతుల పని. మనం వదిలేస్తే అయిపోయినట్టు, మనం పట్టుకొని నడిపిస్తే పోతుంది ముంగటికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్, నేను అయితే మస్తు చెప్పాలనుకున్నా, ఏమో చెప్పినా ఏమో మాట్లాడినా. ఇక ఈమె వీడియో గట్టిగానే వచ్చింది 4. ఈమెకైతే మస్తు ఎంకరేజ్ చేస్తా ఫ్రెండ్స్. కాకపోతే ఈమె ఇక ఎవరికి మనసులో ఎవరికి దిమాకులో ఏముంటుందో మనకు తెలియదుగా. ఇక అట్లా ఏమంటారు, నువ్వు ఎందుకు వస్తాను ముంగడికి దూరం ఉండు, గట్ల ఉంటుంది ఫ్రెండ్స్. ఇక గట్లా ఏమంటారు, గట్లా చేస్తుంది.
ఉమ్. ఒక పని చేసేటప్పుడు కరెక్ట్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా యూట్యూబ్ జర్నీ. మీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది చెప్పుర్రి. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు, చెప్తావా? కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చెప్తా చెప్తా చెప్పు మళ్ళీ ఏం చెప్తావు. చాలా కష్టపడుతుండు ఫ్రెండ్స్ మా ఆయనది ఛానల్ కోసం అనేసి. ఇదంతా నేను చెప్పినా కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మిక్కిరా కాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఇక నేను వాడే రోడ్ మైక్ ఇదే ఫ్రెండ్స్. ఇది అంటే రెండు ఉంటాయి మైకులు, ఈ ఫోను, ఈ రోడ్ మైకు, ఒకటి ఏమంటారు ఈ పట్టుకున్న సెల్ఫీ స్టిక్, ట్రైపాడ్ ఉంది ఇంట్లో. ఇంత నేను ఖర్చు పెట్టింది. పట్టుకో. ఇక తిరగడానికి అయితే మస్తు పెట్టింది. చాలా తిరిగినాం ఫ్రెండ్స్ మేము వీడియోస్ కోసం అనేసి. బాయ్. బాయ్ ఫ్రెండ్స్.